ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య. బైబిల్ వాక్యము న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనుకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకొని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రము లేకపోయెనే, ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయుల్లో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి గదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసుల్లో ఒక్కడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాతన హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగం నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి. యాబేష్గిలాదు నివాసుల్లో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా, కనాను దేశమందలి షిలోహులో నున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానం పంపగా, ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా, యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసియుండుట జనులు చూచి బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించియుండుట చూచి, మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదుమని యోచించుకొని, ఇశ్రాయేలీయుల్లో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయుల్లో తప్పించుకొన్న వారికి స్వాస్థ్యముండవలెననిరి. ఇశ్రాయేలీయుల్లో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనుకి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడినని ప్రమాణం చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పునున్న లెబానోనుకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి, బెన్యామీనీయులను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటల్లో మాటు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల, మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి.
అటు పిమ్మట ఇశ్రాయేలీయుల్లో ప్రతి వాడును అక్కడి నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.